హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. సో నిన్న మొన్న మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏం డిస్కస్ చేసుకున్నామండి, రెస్ట్ ఏంటి, మోషన్ ఏంటి, ఆ తర్వాత ఇంకా ఏం చేసుకున్నాం, మోషన్స్లో టైప్స్ ఆఫ్ మోషన్ కోసం డిస్కస్ చేసాము. నెక్స్ట్ డిస్టెన్స్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి, స్కేలార్ ఏంటి, వెక్టార్ ఏంటి, స్పీడ్ ఏంటి, వెలాసిటీ ఏంటి, చేంజ్ ఇన్ వెలాసిటీ ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మోషన్ ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం కదండి. అండ్ ఫైనల్లీ గ్రాఫికల్ ప్రెజెంటేషన్ కూడా మనం చూసుకున్నాం. సో మనకి గ్రాఫికల్గా 2 ప్రెజెంటేషన్స్ ఉంటాయి కదండి. అదేంటంటే మనకి డిస్టెన్స్ టైం గ్రాఫ్ ఒకటి, వెలాసిటీ టైం గ్రాఫ్ ఒకటి అని చెప్పుకున్నాము. అలానే మనకి డిస్టెన్స్ టైం గ్రాఫ్లో మనం చూసుకున్నాం కదండి. యూనిఫామ్ మోషన్లో మనకి ఏ వేలో వచ్చింది, స్ట్రైట్ లైన్లో వచ్చింది కదా. అలానే మనకి యూనిఫామ్ మోషన్లో ఉండేటప్పుడు డిస్టెన్స్ టైం గ్రాఫ్ని యూజ్ చేసుకుని మనం స్పీడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అక్కడ స్లోప్ ఏంటి, స్లోప్ ఎలా వస్తుంది, దాన్నే స్పీడ్ అంటారని ఇవన్నీ మనం డిస్కస్ చేసాం కదా. అలానే నాన్ యూనిఫామ్ మోషన్లో మనకి ఏమొస్తుందంటే అది ఒక స్ట్రైట్ లైన్ రాకుండా కర్వ్డ్ షేప్ వస్తుందని చెప్పుకున్నాం. అలానే నెక్స్ట్ వెలాసిటీ టైం గ్రాఫ్ కోసం మనం చెప్పుకోవాలండి. వెలాసిటీ టైం గ్రాఫ్ ఏంటి, నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ దాని నుండి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, దాని నుండి డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఫైనల్లీ ఇంకా మోషన్స్లో కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ ఈక్వేషన్స్కి మనకి ప్రూఫ్స్ ఏం అవసరం లేదండి, ఈక్వేషన్స్ గుర్తుంచుకుంటే చాలు. అండ్ ఫైనల్లీ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, ఇది చిన్న టాపిక్, ఇంకా అయిపోతుంది ఇప్పుడుతో, జస్ట్ వినండి. సో మనకి ఇక్కడ వీటీ గ్రాఫ్ అంటే ఏంటంటే వెలాసిటీ టైం గ్రాఫ్ అనమాట. వీటీ గ్రాఫ్ అంటే వి అంటే వెలాసిటీ, టీ అంటే టైం గ్రాఫ్. సో ఎప్పుడు మనకి ఇది యూనిఫామ్ యాక్సలరేషన్లో మాత్రమే, నాన్ యూనిఫామ్ కాదు. ఇప్పుడు యూనిఫామ్ యాక్సలరేషన్తో అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాను చూడండి. సపోజ్ ఇక్కడ టైం ఏమో 0 seconds, వెలాసిటీని ఎందులో తీసుకున్నా అంటే మీటర్ పర్ సెకండ్స్లో తీసుకున్నా. స్టార్టింగ్ నా టైం 0 secondsకి నా వెలాసిటీ 0. నెక్స్ట్ వచ్చి నేను 5 seconds పెంచుకున్నాను. 5 secondsకి నేను ఎంత వెలాసిటీ నాది పెరిగింది, 2.5 అనమాట. మీకు ఆల్రెడీ ఇక్కడ యాక్సిలరేషన్ అనే టెర్మినాలజీ కనిపిస్తుంటేనే, యాక్సిలరేషన్ వర్డ్ కనిపిస్తే మనకి ఏం గుర్తు రావాలి, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం టేకెన్. చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఎలా వస్తుంది, ఫైనల్ మైనస్ ఇనీషియల్ బై టీ కదా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైనా రెండు తీసుకోండి. ఇక్కడ నేను ఇదంతా టేబుల్ డ్రా చేశాను. టేబుల్స్ టైం కొన్ని తీసుకున్నా, వెలాసిటీ కొన్ని తీసుకున్నా. ఈ టేబుల్ బట్టి నేను ఫస్ట్ ఏం తీసుకుంటున్నానంటే, ఫస్ట్గా 0 నుండి 5 అంటే అక్కడ నా టైంలో చేంజ్ ఎంత అండి, 5 seconds కదా. అక్కడ ఇనీషియల్గానే వెలాసిటీ ఎంత యూ, ఫైనల్ వెలాసిటీ ఎంత 2.5. అప్పుడు యాక్సిలరేషన్లో మనకి వెలాసిటీలో చేంజ్ వచ్చినట్లే కదండి, 0 నుండి 2.5 అయింది. అంటే మనకి ఇనీషియల్గా యూ, ఫైనల్గా వి కదా. సో మనకి వి మైనస్ యూ బై టీ కదండి ఫార్ములా. వి అంటే ఎంత 2.5 మైనస్ యూ అంటే ఎంత 0 బై టైం అంటే ఎంత అండి మనకి 5 కదండి, 5 secondsకే కదా అది. సో మనకి 2.5 మైనస్ 0 అంటే ఎంత అమ్మా, 2.5 బై 5. 2.5 అంటే ఎంత 5.5. సో మనకి ఇక్కడ 0.5 అనేది మనకు అక్కడ యాక్సిలరేషన్ అనమాట, 0.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇలా ఏ రెండు పాయింట్స్ తీసుకున్నా మీకు అదే వస్తుంది చూడండి. ఇక్కడ 5కి 10 నుండి తీసుకుంటే మీకు ఎంత వస్తుంది, సపోజ్ 5కి 10కే తీసుకోవాలి అనుకుందాం. సో 5కి 10కి కాకుండా ఏదైనా తీసుకోండి, 10కి 15కి అయినా, 20కి 35కి అయినా, ఏ రెండైనా తీసుకొని మీకు అక్కడ ఎంత వస్తుందంటే 0.5 వస్తుంది. ఇది ఒకసారి నా క్లాస్ అయిపోయాక మీరు ఒకసారి చెక్ చేసి చూడండి. ఒకవేళ మీకు ఎక్కడ కూడా మీకు యాక్సిలరేషన్ 0.5 రాకుండా ఏమైనా డిఫరెంట్ వస్తే మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇది ఒక మీకు స్మాల్ హోంవర్క్ అనమాట. సో ఇక్కడ మనకి ఏమైందండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 తీసుకున్నాము. 0 తర్వాత ఎన్ని సెకండ్స్ అండి, 5 seconds. సో 0 నుండి 5 secondsకి వెళ్ళేసరికి ఇనీషియల్ వెలాసిటీ 0 నుండి ఫైనల్ వెలాసిటీ ఎంతకి వెళ్ళిందండి, 2.5. అప్పుడు మనకి అక్కడ యాక్సిలరేషన్ ఉన్నట్లే కదా. సో యాక్సిలరేషన్ అంటే ఏంటి, అక్కడ మనకి చేంజెస్ కదా, వెలాసిటీలో చేంజ్ ఎంత వస్తుంది, వెలాసిటీలో చేంజ్ అంటే వి మైనస్ యూ, 2.5 మైనస్ 0 బై టైం ఎంత అండి, అక్కడ 5 secondsే కదా. 2.5 మైనస్ 0 అంటే 2.5 బై 5 కదా. అప్పుడు ఎంతతో పోతుందండి, 0.5. సో ఇక్కడ 0.5 అనేది మనకి ఇక్కడ వచ్చిన యాక్సిలరేషన్. సపోజ్ ఇంకో 2 points తీసుకోండి, 20, 25. ఇక్కడ మనకి ఎంత టైం అండి, 20 to 25 అంటే ఎంత టైం ఇంటర్వెల్, అక్కడ 5 seconds కదా. ఇక్కడ టైం ఇంటర్వెల్ 5 seconds. దీనికి ఇనీషియల్ ఎంత ఇక్కడ అంటే ఈ రెండింటి పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నా. ఇనీషియల్ అంటే ఇది అవుతుంది, ఫైనల్ అంటే ఇది అవుతుంది ఓవరాల్గా చూస్తే. కానీ ఈ రెండింటి గురించి చూడండి. ఇనీషియల్గా ఇక్కడ 10, ఫైనల్గా ఇక్కడ వి. అప్పుడు వి మైనస్ యూ ఎంత అవుతుంది, 12.5 మైనస్ 10.
12.5 మైనస్ 10/t అంటే ఎంత అండి? అక్కడ టైం ఇంటర్వెల్ 5 సెకండ్స్ కదా. టైం అంటే మీరు అక్కడ టైం ఇంటర్వెల్ ఆ గ్యాప్ని తీసుకోవాలి. 5 సెకండ్స్ కదా. 12.5 మైనస్ 10 అంటే ఎంతమ్మా? 2.5. 2.5/5 అంటే మళ్ళీ ఎంత వస్తుంది మనకి? 0.5 కదా. చూడండి 0.5 వచ్చిందా లేదా? అంటే ప్రతిసారి మనకు అక్కడ 0.5 వస్తుంది. ఎందుకు అంటే అది అక్కడ యూనిఫామ్ యాక్సిలరేషన్. సో యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటే ఏంటంటే మనకి యాక్సిలరేషన్ అనేది కాన్స్టెంట్, ఒకే రేట్తో అలానే ఉంటుంది. 0.5 ఒకసారి వచ్చి, ఇంకోసారి 0.9 వచ్చి, ఇంకోసారి 1.2 వచ్చి ఇలా రాదు. కాలిస్తే మీరు ఒకసారి చెక్ చేయండి. ఏ 2 వాల్యూస్ తీసుకోండి. సపోజ్ మీరు 25 to 30 తీసుకుంటే అక్కడ టైం డిఫరెన్స్ 5 సెకండ్స్. అలాంటి ఇది అప్పుడు 12.5 అనేది యూ అవుతుంది, 15 అనేది వి అవుతుంది. ఇలా మీరు తీసుకొని మీరు చెక్ చేయొచ్చు కావాలంటే. సో ఇప్పుడు వీటి గ్రాఫ్ గీసుకుంటే మనకు ఎలా వస్తుంది? మీకు ఆల్రెడీ చెప్పాను. ఏ డిస్టెన్స్ టైం గ్రాఫ్ కానివ్వండి, డిస్ప్లేస్మెంట్ టైం కానివ్వండి, వెలాసిటీ టైం కానివ్వండి, ఏదైనా సరే మనకి టైంని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ మనం టైంని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం. అలానే ఇక్కడ మనకి విటీ, వి అంటే వెలాసిటీ, టీ అంటే టైం కదండి. వెలాసిటీని మనం దేని మీద తీసుకున్నామంటే వై యాక్సిస్ పై తీసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఇనీషియల్గా ఎంతమ్మా? 0. ఇక్కడ వెలాసిటీ ఎంతమ్మా? 0. సో 0 అంటే ఇక్కడే కదా, ఇదే మనకి ఒరిజిన్. నెక్స్ట్ 5కి 2.5, 5 అనేది ఎక్స్ యాక్సిస్ మీద. ఇక్కడ చూడండి వాల్యూస్ని ఎలా తీసుకున్నాను? 5 to 30 అంటే 5, 10, 15, 20, 25, 30 అలా తీసుకున్నా. ఇది నా చాయిస్ బట్ నేను తీసుకున్నా. లేదు మీరు 1, 2, 3, 4 అలా అప్ టు 30 ఇస్తారంటే అది మీ ఓపిక. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే 0 to 12, 15 ఉన్నాయి కదా వాల్యూస్, పాయింట్స్లో తీసుకున్నాను. 0, 2.5, 5, 7.5 అలా. ఇక్కడ డైరెక్ట్గా ఏ వాల్యూస్ తీసుకున్నానో నేను అవే వాల్యూస్ తీసుకున్నాను. ఇంకా నేను ఎక్కువ రిస్క్ తీసుకోలేదు. సో ఇక్కడ 5కి 2.5, సో 5 ఇది 2.5 జస్ట్ అలా డ్రా చేసేసాను. నెక్స్ట్ 10కి 5, 10 ఇక్కడ 5 ఇక్కడ, ఈ రెండింటిని జాయిన్ చేసే పాయింట్ ఇది. నెక్స్ట్ 15, 17.5, 7.5 ఇలా ఒక్కొక్కటి డ్రా చేసుకుంటూ పోతే మనకి ఏమొస్తుందంటే స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. సో మనకి ఎప్పుడైనా యూనిఫామ్ మోషన్, అది యూనిఫామ్ వెలాసిటీ అవనండి, యూనిఫామ్ స్పీడ్ అవని, ఎందులో అయినా సరే మనకి యూనిఫామ్ అని కనబడగానే మనకి ఏది వస్తుందంటే స్ట్రైట్ లైన్ వస్తుంది. అక్కడ డిస్టెన్స్ టైం గ్రాఫ్లో కూడా మనకి యూనిఫామ్ మోషన్లో మనకి అక్కడ ఏమొచ్చింది? స్ట్రైట్ లైన్. ఇక్కడ వెలాసిటీ టైం అంటే ఏంటి? మనకి వెలాసిటీ బై టైం అంటే అక్కడ యాక్సిలరేషనే కదా. కాబట్టి ఇక్కడ యూనిఫామ్ యాక్సిలరేషన్ అనే వర్డ్ నేను యూజ్ చేశాను. అర్థమవుతుందా చెప్పేది? సో ఇక్కడ యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటే మనం దేనికి గ్రాఫ్ అండి? వెలాసిటీకి టైంకి గ్రాఫ్ తీసుకున్నాం. సో టైంని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం, వై యాక్సిస్ మీద వెలాసిటీని తీసుకున్నాం. ఇక్కడ మీకు చూడండి ఆల్రెడీ మీకు ఈ టేబుల్ గురించి చెప్పాను. మీరు ఒక్కొక్కటి అలా చెక్ చేసుకుంటే మీకు సేమ్ యాక్సిలరేషన్ అనేది వస్తుంది. అప్పుడు మనకు అది ఏ మోషన్లో ఎందులో ఉందంటామంటే యూనిఫామ్ యాక్సిలరేషన్లో ఉందని చెప్తాము. యూనిఫామ్ యాక్సిలరేషన్లో మనకి ఎలా వస్తుందండి? అది స్ట్రైట్ లైన్ని చూపిస్తుంది. అర్థమైందమ్మా? నెక్స్ట్ అయితే మనం ఈ వెలాసిటీ టైం గ్రాఫ్, వీటీ గ్రాఫ్ అంటే వెలాసిటీ టైం గ్రాఫ్ అండి. ఈ వెలాసిటీ టైం గ్రాఫ్ని మనం యూజ్ చేసి మనం డిస్ప్లేస్మెంట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, డిస్టెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకోవాలి. మనం ఇప్పుడు మాట్లాడుతున్నదంతా, ఈరోజు మాట్లాడేదంతా వెలాసిటీ టైం గ్రాఫ్ గురించి. సో వెలాసిటీ టైం గ్రాఫ్ని యూజ్ చేసి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లేస్మెంట్ ఎలా కనుక్కోవాలో చూడండి. సో డిస్ప్లేస్మెంట్ సపోజ్ నేనేమనుకుంటున్నా అంటే 1 అవర్కి నేను 40 km/h వెలాసిటీతో వెళ్తున్నా. 2 అవర్స్కి నా వెలాసిటీ ఎంత అంటే 40 km/h. ఇక్కడ వెలాసిటీ అంటే చెప్తున్నా. అలానే 3 అవర్స్కి 40 km/h, అలానే 4 అవర్స్కి 40 km/h. ఇక్కడ నా వెలాసిటీలో ఎటువంటి చేంజ్ రాలేదు కదండి. ఎందుకు చేంజ్ తీసుకోలేదు? ఇదంతా నేను యూనిఫామ్ కోసం చెప్తున్నా, యూనిఫామ్ మోషన్ గురించి. సో ఇప్పుడు సపోజ్ నేను 40నే తీసుకున్నాను. 1 అవర్కి 40 అంటే ఇక్కడ మనం టైంని మనం ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాలి, ఈ వెలాసిటీని వై యాక్సిస్ మీద తీసుకోవాలి. 40నే తీసుకున్నా కదా, నేను ఓన్లీ 40 నెంబర్ వేయలేదండి. 10 to 60 కొన్ని నెంబర్స్ ఇచ్చుకున్నా. ఇక్కడ నేను 4 అవర్స్ తీసుకున్నా, 0 to 5 అవర్స్ ఇక్కడ నేను ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాను. సో ఇప్పుడు నేను 1 అవర్కి నేను 40 km/h అనే కదా చెప్పాను. 1 అవర్కి 40నే, 2 అవర్స్కి 40నే, 3 అవర్స్కి 40నే, 40 కాన్స్టెంట్ పెట్టాను కదండి అక్కడ నా వెలాసిటీ. సో 1 అవర్కి 40 అంటే ఇక్కడే కదా, 2 అవర్స్కి 40 అంటే ఇక్కడ, 3 అవర్స్కి 40 అంటే ఇక్కడ, 4 అవర్స్కి 40 అంటే ఇక్కడే కదండి పాయింట్. ఈ పాయింట్ని డ్రా చేస్తే మనకు స్ట్రైట్ లైన్ వస్తుందా, ఇలా ప్యారలల్గా ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా ఉండే లైన్ వస్తుందా? ఇదే కదండి మనకు వచ్చేది. సో మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఇప్పుడు ఎలా కనుక్కోవాలి గుర్తుంచుకొని నేను చెప్పేది క్లియర్గా వినండి.
సో ఇక్కడ నేను ఏం తీసుకున్నా అంటే 1 అవర్కి 40 తీసుకున్నా, అలానే సెకండ్ అవర్కి కూడా 40నే, థర్డ్ అవర్కి 40నే, అలా ప్రతి దానికి నేను ఎంత తీసుకున్నా అంటే నా వెలాసిటీ 40నే తీసుకున్నా. ఇక్కడ నేను ఎక్స్ యాక్సిస్ మీద ఇలా నెంబర్ ఇచ్చాను, వై యాక్సిస్ మీద ఇలా నేను నెంబరింగ్ ఇచ్చాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 1 అవర్కి ఎంతండి 40, 2 అవర్స్కి ఎక్స్ యాక్సిస్ మీద 2, వై యాక్సిస్ మీద 40 అంటే ఇక్కడే కదా, 3 అవర్స్కి 40, 4 అవర్స్కి 40, ఇలా ప్రతి పాయింట్ని జాయిన్ చేస్తూ పోతే మనకి ఇక్కడ ఏమొచ్చిందండి, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైన్ అనేది కనిపిస్తుంది కదా, ఇది పర్పెండిక్యులరా ప్యారలల్, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్ అంటే ఇలా వస్తుంది, పర్పెండిక్యులర్ అంటే ఇలా వస్తుంది. సో మనకి ఇక్కడ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైన్ అనేది మనకు వచ్చింది కదండి. అయితే మనం ఈ లైన్ని మనం యూజ్ చేసి మనం డిస్ప్లేస్మెంట్ ఎలా కనుక్కోవాలి, డిస్ప్లేస్మెంట్ ఎలా కనుక్కుంటాము అంటే మనకి ఇక్కడ వచ్చింది ఏంటండి, ఇది గ్రాఫే కదా, వీటీ గ్రాఫే కదా, వెలాసిటీ టైం గ్రాఫ్లే కదండి ఇది. ఈ వెలాసిటీ టైం గ్రాఫ్కి యూజ్ చేసి మనం డిస్ప్లేస్మెంట్ ఎలా కనుక్కోవాలి. డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెలాసిటీ టైం గ్రాఫ్కి అండ్ ఇక్కడ ఏముందండి, ఈ రెండు ప్యారలల్ కదా, అంటే వెలాసిటీ టైం గ్రాఫ్ అలానే ఇక్కడ టైం యాక్సిస్ ఉంది కదండి, ఎక్స్ యాక్సిస్ ఆర్ టైం యాక్సిస్, ఇక్కడ మనం టైం తీసుకున్నాం కాబట్టి టైం యాక్సిస్ అనుకోండి. ఈ టైం యాక్సిస్కి మధ్య ఉన్న ఏరియాని ఏమవుతుంది అంటే మనకి డిస్ప్లేస్మెంట్ని ఇస్తుంది అనమాట. సో మనకి డిస్ప్లేస్మెంట్ రావాలి అంటే మనం ఎలా చేయాలండి, ఇప్పుడు ఇది మనకి ప్యారలల్గా ఒక లైన్ వచ్చింది కదండి, ఇదంతా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీకు ఆల్రెడీ నేను గ్రాఫ్ ఎలా వచ్చిందని చెప్పాను. సో మనకి ఇక్కడ ప్యారలల్గా మనకి ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా ఒక లైన్ వచ్చింది కదమ్మా. సో దాని నుండి మనం డిస్ప్లేస్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే దీని మధ్య నుండి ఏరియా అనమాట. దీని మధ్య నుండి ఏరియా అంటే ఏంటది, వెలాసిటీ, ఇది ఏం గ్రాఫ్, ఇది వెలాసిటీ టైం గ్రాఫ్. ఈ వెలాసిటీ టైం గ్రాఫ్కి అలానే ఇది ఏంటమ్మా, ఇది ఎక్స్ యాక్సిస్ అంటే ఇక్కడ టైం యాక్సిస్ కదా, టైం తీసుకున్నాం కాబట్టి టైం యాక్సిస్ అనుకోండి. సో ఈ వెలాసిటీ టైం గ్రాఫ్కి అలానే ఎక్స్ యాక్సిస్కి ఇక్కడ టైం యాక్సిస్కి మధ్య ఉన్న ఏరియానే మనకి ఏమవుతుంది అంటే మనకి డిస్ప్లేస్మెంట్ అవుతుంది. అలా అని ఎంతవరకు ఏరియాని మనం ఇలా పెట్టుకుంటూ పోతామంటే ఇదంతా మొత్తం కాదండి. ఇక్కడ సపోజ్ స్టార్టింగ్ నా టైం ఎంత 1 అవర్, ఫైనల్గా నా టైం ఎంత 4 అవర్స్. సపోజ్ వీటి మధ్యలో మనకు కావాలి, లేదంటే మీరు 2కి 3కి మధ్యలో అయినా తీసుకోవచ్చు ఏదైనా. నేనేమంటే 1 అవర్ని ఫైనల్గా తీసుకున్న 4 అవర్స్ని. సో ఇక్కడ 1 అవర్ని 4 అవర్ని తీసుకోండి. 1 అవర్కి పర్పెండిక్యులర్ అంటే ఇలా అండి, ప్యారలల్ అంటే ఇప్పుడు 1 అవర్కి ప్యారలల్ అంటే సపోజ్ చూడండి, 1 అవర్కి ప్యారలల్గా లైన్ డ్రా చేయాలంటే ఇలా. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే 1 అవర్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ అంటే ఈ ప్యారలల్ లైన్కి మనకి ఇక్కడ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఈ లైన్ వచ్చింది కదమ్మా, ఈ లైన్ అనేది దేనికి ప్యారలల్, ఎక్స్ యాక్సిస్. సో ఈ లైన్కి పర్పెండిక్యులర్గా మనం ఒక లైన్ డ్రా చేయాలి. అది ఎక్కడ నుండి అంటే నేను 1 అనే పాయింట్ని తీసుకున్నా, 4 అనే పాయింట్ని తీసుకున్నాం. సో 1 నుండి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేసాం, 4 నుండి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేసాం. అప్పుడు ఈ మధ్యలో ఉన్న ఏరియా మనకి ఏమి ఇస్తుంది అంటే డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. అప్పుడు ఈ మధ్యలో ఉండే ఏరియా మనకి ఏమి ఇస్తుందంటే డిస్ప్లేస్మెంట్ని ఇస్తుంది అనమాట. అర్థమైందండి ఎలా తీసుకున్నానో. ఇక్కడ నేను 40 తీసుకున్నా ఫస్ట్, నా వెలాసిటీని 1 అవర్కి 40నే తీసుకున్నా, 2 అవర్స్కి 40నే తీసుకున్నా, 3 అవర్స్కి 40, అలా ప్రతి అవర్కి నేను 40ని తీసుకున్నా. సో ఇక్కడ 1 అవర్కి 40 అంటే ఇక్కడ ఉంది, 2 అవర్స్కి 40 ఇక్కడ ఉంది, 3 అవర్స్కి 40, 4 అవర్స్కి 40. ఈ లైన్స్ జాయిన్ చేస్తూ వస్తే నాకు ఏమొచ్చిందండి, ప్యారలల్ లైన్. దేనికి ప్యారలల్ లైన్, వై యాక్సిస్ కాదు, వై యాక్సిస్కి అది ప్యారలల్ అవ్వదు, పర్పెండిక్యులర్. ఇలా లైన్స్ వస్తే ఏమంటామంటే పర్పెండిక్యులర్. ఇలా ఏ లైన్ వచ్చినా మనం పర్పెండిక్యులర్ అంటాం. అలా కాకుండా ఇలా మనం వస్తే ఏమంటామంటే ప్యారలల్ అంటే అవి ఎప్పటికీ కోయిన్సైడ్ అవ్వు అనమాట. అదే పర్పెండిక్యులర్ అయితే మనకి కోయిన్సైడ్ అవుతూ ఉంటాయి ఏదో ఒక పాయింట్ దగ్గర. సో ఇక్కడ మనకి ఇది ప్యారలల్గా, దేనికి ప్యారలల్గా, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఆర్ టైం యాక్సిస్కి ప్యారలల్గా మనకి ఇక్కడ లైన్ అనేది వచ్చింది. ఈ లైన్ మనకి ఏంది మనకి రిప్రజెంట్ చేస్తుందండి, వెలాసిటీ టైం గ్రాఫ్ని. సో ఇప్పుడు మనం డిస్ప్లేస్మెంట్ ఎలా కనుక్కోవాలంటే ఈ వెలాసిటీ టైం గ్రాఫ్కి అలానే టైం యాక్సిస్కి మధ్య ఉన్న ఏరియా, ఈ ఏరియా కనుక్కుంటే మనకి డిస్ప్లేస్మెంట్ వస్తుందన్నమాట. అయితే ఆ ఏరియాని ఎలా కనుక్కోవాలి, ఇక్కడ ఇది ప్యారలల్గా లైన్ ఉంది కదండి, ఈ ప్యారలల్ లైన్కి సపోజ్ నేను ఇక్కడ టైం ఇంటర్వెల్స్ నేనేం తీసుకున్నా అంటే మీరు 2, 3 తీసుకోవచ్చు, 1, 3 తీసుకోవచ్చు, ఏదేమైనా అది మీ చాయిస్. నేను ఇక్కడ ఏం తీసుకున్నా అంటే 1 అవర్ని తీసుకున్నా, ఫైనల్గా నేను తీసుకున్న టైం 4 అవర్స్ని తీసుకున్నా. సో ఇప్పుడు దీనికి మనం పర్పెండిక్యులర్గా ఒక లైన్ని డ్రా చేయాలి. చూడండి ఇది కోయిన్సైడ్ అయింది కదా ఈ ప్యారలల్ లైన్కి, సో ఇది పర్పెండిక్యులర్ లైన్ అనమాట. అలానే 4 నుండి కూడా ఒక పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేయాలి. ఇప్పుడు మనకి ఇది ఏమొస్తుందంటే ఈ ఏరియా అనేది మనకి ఏమిస్తుందంటే డిస్ప్లేస్మెంట్. ఇది ఎలా ఉందండి, ఇది ఒక మనకి రెక్టాంగిల్ కదండి వచ్చింది. సో ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియాని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, రెక్టాంగిల్ యొక్క ఏరియా మనకి మ్యాథ్స్ తెలుసు, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్కి ఒక నేమ్ కూడా ఇచ్చారండి, ఇక్కడ ABCD అని. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా
లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఇక్కడ మనకి లెంత్ ఏమవుతుంది, బ్రెడ్త్ ఏమవుతుంది చూద్దాం. చూడండి ఇక్కడ లెంత్ అనేది ఏమవుతుందమ్మా, డీసీ ఆర్ ఇది కూడా మనకు అవుతుంది కదా, ఇది ఏబీ ఆర్ డీసీ రెండు మనకి ఏమవుతాయంటే లెంత్ అవుతాయి. అలానే ఇదేమవుతుందంటే బ్రెడ్త్ అవుతుంది. ఇది లెంత్ అవుతుంది, ఇది లెంత్ అవుతుంది, ఇదేమో బ్రెడ్త్ అవుతుంది, ఇది కూడా బ్రెడ్త్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏబిసిడి ఎలా వస్తుంది, ఇది మనకి ఇక్కడ లెంత్ ఏదో ఒకటి తీసుకోండి, ఏదర్ ఏబీ అయినా తీసుకున్నా డీసీ అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకున్నాం లెంత్ అంటే ఇక్కడ డీసీ ఇంటి ఇక్కడ బ్రెడ్త్ అంటే మీరు ఏడీ అయినా తీసుకోవచ్చు, బీసీ అయినా తీసుకోవచ్చు. నేనేమో ఏడీ అని తీసుకున్నాను, అది మీ ఇష్టమే, ఏదైనా తీసుకోవచ్చు, ఏదైనా అక్కడ ఈక్వలే. ఎందుకంటే రెక్టాంగిల్లో మనకి ఆపోజిట్ సైడ్స్ ఎప్పుడు మనకి ఈక్వల్ కాబట్టి ఏ రెండైనా తీసుకోవచ్చు. ఇక్కడ డీసీ తీసుకున్నా మీరు ఇక్కడ ఏబీ అయినా తీసుకోవచ్చు, ఏదైనా అది మీ ఇష్టం. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇక్కడ లెంత్ ఏమో డీసీని తీసుకున్నా, బ్రెడ్త్ ఏమో ఇక్కడ నేను ఏడీని తీసుకున్నాను అనమాట. సో మనకి ఇప్పుడు డీసీ ఎలా వస్తుంది, ఏడీ ఎలా వస్తే మీకు అక్కడ డిస్ప్లేస్మెంట్ వచ్చినట్లే. సో ఈ ఏరియా అనేది మనకి దేన్ని డినోట్ చేస్తుందంటే డిస్ప్లేస్మెంట్ అండి. సో ఇక్కడ డీసీ అంటే ఏంటి, డి రిప్రజెంట్స్ టు డి కరెస్పాండ్స్ టు 1 అనమాట. సి కరెస్పాండ్స్ టు 4 వాల్యూ, 4 సి కరెస్పాండ్స్ టు 4, డి కరెస్పాండ్స్ టు 1 అనమాట. ఇక్కడ నెంబర్స్ చూసారా, డి దగ్గర 1 ఉంది, సి దగ్గర 4 ఉంది, కాబట్టి సి వాల్యూ 4, డి వాల్యూ 1. సో మనకి అక్కడ డీసీ అనేది ఏమిస్తుందంటే వాటి యొక్క డిఫరెన్స్ అనమాట. 4 - 1 అంటే ఎంత అవుతుందండి, అక్కడ 3 అవర్స్ అనమాట. అర్థమవుతుందా, డీసీ నేను ఎలా రాశాను, ఈ డీసీ అనేది మనకి ఏమిస్తుందంటే టైం డిఫరెన్స్ అనమాట. అలానే ఇక్కడ మనకి ఏడిఆర్ బి ఇది ఈ ఏడిఆర్ బీసీ అనేది ఏమొస్తుందంటే ఇక్కడ వెలాసిటీ యొక్క డిఫరెన్స్ని ఇస్తుంది. తెలుసుకోండి ఇక్కడ టైం ఈ దీనికి ప్యారలల్గా ఉన్న ఇక్కడ ఈ యాక్సిస్ టైం మీద తీసుకున్నా లేదంటే దీన్ని తీసుకున్నా అది మనకి ఏమిస్తుందంటే టైం డిఫరెన్స్ని ఇస్తుంది. అలా కాకుండా మనం వెలాసిటీకి వై యాక్సిస్ ప్యారలల్గా ఉన్నవి తీసుకుంటే మనకు అక్కడ వెలాసిటీ యొక్క డిఫరెన్స్ని ఇస్తుంది. సో మనకి ఇది టైం మీద ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, ఇది టైంకి సంబంధించింది కదండి. సో డీసీ ఇంటూ ఏడీ, సో ఇది మనకి ఇక్కడ ఏమిస్తుందమ్మా, టైం డిఫరెన్స్ని ఇస్తుంది. సో ఇక్కడ డి కరెస్పాండ్స్ టు 1, డి వాల్యూ 1, సి వాల్యూ 4 అనుకుంటే అప్పుడు మనకి వీటి యొక్క డిఫరెన్స్ ఎంత అమ్మా, 4 - 1, 4 అవర్స్ - 1 అవర్ అంటే అక్కడ ఎంత, 3 అవర్స్ అనమాట. ఇంకా ఇంటూ ఏడీ వాల్యూ చూడాలి కదా, ఏడీ అంటే అక్కడ ఎంత అవుతుంది, ఏడీ అంటే ఇది, అప్పుడు ఇది వెలాసిటీలో మనకి చేంజ్ ఇస్తుంది కదండి. ఆల్రెడీ మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసాము, ఇది ప్యారలల్గా వై యాక్సిస్కి ఉందంటే వెలాసిటీలో చేంజ్ ఇస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఏడీ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏడీ ఏ కరెస్పాండ్స్ టు 40 అండ్ డి కరెస్పాండ్స్ టు డి వాల్యూ ఎంత ఇక్కడ 0. సో వాటి యొక్క డిఫరెన్స్ ఎంత, 40 - 0. అర్థమవుతుందండి చెప్పేది. ఇక్కడ ఏడీ వాల్యూ ఏడీ అంటే ఇది దీని యొక్క ఇది దేని ఇస్తుందండి, వెలాసిటీ యొక్క డిఫరెన్స్ని. ఎందుకు వెలాసిటీ యొక్క డిఫరెన్స్ ఇస్తుందంటే అది వెలాసిటీ కార్ వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంది కాబట్టి. సో ఏ కరెస్పాండ్స్ టు 40, డి కరెస్పాండ్స్ టు 0. 40 - 0 అంటే ఎంత అండి, అక్కడ మనకి 40. 4 అవర్స్ - 1 అవర్ అంటే 3 అవర్స్, 40 - 0 అంటే 40. ఆ రెండు సో ఇక్కడ ఇది అవర్లో ఉంది, ఇక్కడ ఇది కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. యూనిట్స్ కూడా చూడండి అమ్మ, ఇక్కడ 3 × 40 అంటే 120, అది అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ యూనిట్స్ ఎలా అవుతుందంటే ఇక్కడ మనకి డీసీ అనేది టైం డిఫరెన్స్ కాబట్టి అవర్స్లో ఉంటుంది. ఇక్కడ 40 - 0 అనేది 40 అనేది మనకి అది కిలోమీటర్ పర్ అవర్లో కదా ఉంది. ఈ అవర్ క్యాన్సిల్ అయిపోతే మనకు అక్కడ ఏమొస్తుందంటే కిలోమీటర్స్ అనేది దేనికన్నా మనకి డిస్టెన్స్కి మీటర్స్, సెంటీమీటర్స్, కిలోమీటర్స్ ఇవి ఏమైనా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్న యూనిట్స్ బట్టి మనం తీసుకున్నాం అనమాట. సో 120 కిలోమీటర్స్ అనేది మనకి దాని యొక్క డిస్ప్లేస్మెంట్. అర్థమైందా అండి. సో మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ టైం గ్రాఫ్ గురించి రావాలి అంటే మనం ఏం చేయాలండి. సో ఇక్కడ మనకి ఇది ఆల్రెడీ నెంబర్స్ ఏం తీసుకున్నాం చెప్పాను. ఇది ఒక ప్యారలల్గా వచ్చింది, ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా ఈ లైన్ అనేది మనకు వచ్చింది. ఇలా వచ్చినప్పుడు మనకి వెలాసిటీ టైం గ్రాఫ్కి అలానే ఈ టైం యాక్సిస్కి మధ్య ఉన్న ఏరియానే మనకి ఏమి ఇస్తుందంటే డిస్ప్లేస్మెంట్ని ఇస్తుందని చెప్పుకున్నాం. సో మనకి ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ 1ని 4ని తీసుకున్నా. ఈ ప్యారలల్ లైన్కి పెర్పెండిక్యులర్గా 1 నుంచి పెర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేసాం, అలానే 4 నుండి పెర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేసాం. అప్పుడు ఇది ఏమవుతుందండి, మనకి ఒక రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్కి ఏరియానే మనకి ఏమి ఇస్తుందంటే డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫామ్లో లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇక్కడ లెంత్ నేను డీసీ తీసుకున్నా, లేదంటే మీరు ఏబీ అయినా తీసుకోవచ్చు, ఏబీని తీసుకున్నా అంతే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ డీసీ అనేది మనకి ఏమిస్తుందండి, టైం డిఫరెన్స్. ఈ ఏబీ అనేది మనకి ఇది కూడా ఏమిస్తుంది, ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా టైం యాక్సిస్ ప్యారలల్గా ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి టైం డిఫరెన్స్నే ఇస్తుంది. సపోజ్ డీసీకి బదులుగా మీరు ఏబీ తీసుకున్నా, ఏ కరెస్పాండ్స్ టు 1, బి కరెస్పాండ్స్ టు 1, 4 - 1 మళ్ళీ అక్కడ 1 మనకి 3నే వస్తుంది.
సో మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ డీసీ తీసుకున్న లెంత్ని, అప్పుడు 4 - 1 వస్తుంది ఇక్కడ డీసీ అనేది. అలానే నెక్స్ట్ ఏడీ గురించి చూసేటప్పుడు ఏడీ అనేది మనకి ఏమిస్తుంది, ఏడీ అనేది తీసుకోవచ్చు, ఇక్కడ బీసీ అనేది తీసుకోవచ్చు మనం. ఏడీ అనేది ఏమొస్తుంది, ఏడీ ఆర్ బీసీ మనకి దేనికి ప్యారలల్గా ఉన్నాయమ్మా, వెలాసిటీకి ఆర్ వై యాక్సిస్ ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి అక్కడ మనకి ఏడీ కానీ బీసీ కానీ వెలాసిటీలో చేంజ్ ఇస్తుంది. సో ఏ కరస్పాండ్స్ టు 40, టీ కరస్పాండ్స్ టు 0, లేదంటే బీ కరస్పాండ్స్ టు 40, సి కరస్పాండ్స్ టు 0. ఏదైనా 40 - 0 ఎంత వస్తుందంటే మనకి 14. సో 3 × 40 మనకి 120. ఇక్కడ ఇది అవర్స్లో ఉంది, ఇది km/hలో ఉంది. అవర్ క్యాన్సిల్ అయితే మనకి యూనిట్స్ ఏమొస్తాయంటే 120 కిలోమీటర్స్. ఇది మనకి డిస్ప్లేస్మెంట్ అనమాట వెలాసిటీ టైం గ్రాఫ్ని యూజ్ చేసి. నెక్స్ట్ సో ఇదే వెలాసిటీ టైం గ్రాఫ్ని యూజ్ చేసి డిస్ప్లేస్మెంట్ కనుక్కున్నాం. ఇప్పుడు డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలో చూడండి. డిస్ప్లేస్మెంట్ కనుక్కున్నాం కదా ఇప్పుడు వరకు, డిస్ప్లేస్మెంట్ కనుక్కున్నాం కాబట్టి ఇప్పుడు డిస్టెన్స్ కూడా కనుక్కోవాలండి. యాక్చువల్గా ఇవన్నీ మనకి నో నీడ్, కానీ వినండి. సో ఇప్పుడు డిస్టెన్స్ని ఎలా కనుక్కోవాలంటే ఆల్రెడీ నేను తీసుకున్న గ్రాఫ్నే తీసుకున్నా అండి. ఇంతకుముందు మనం వెలాసిటీ టైం గ్రాఫ్ని తీసుకున్నాం కదా, వెలాసిటీ టైం గ్రాఫ్నే మళ్ళీ నేను ఇక్కడ తీసుకున్నా. కొత్తగా ఏంటి మ్యామ్ ఇంకో గ్రాఫ్ వేసారని చూసుకోకండి. వెలాసిటీ టైం మీకు ఆల్రెడీ డిస్ప్లేస్మెంట్ కోసం ఇప్పుడు డిస్కస్ చేసా. అంతకుముందు మీకు నేను వెలాసిటీ టైం గ్రాఫ్ గురించి చెప్పా. ఈ వెలాసిటీ టైం గ్రాఫ్ ఏం తీసుకున్నానో ఇక్కడ కూడా అదే తీసుకున్నాను అనమాట. ఇక్కడ కూడా సేమ్ అదే తీసుకున్నాం కాబట్టి సేమ్ గ్రాఫ్ని నేను అక్కడ డ్రా చేస్తాను. సేమ్ వాల్యూ సేమ్ గ్రాఫ్నే కావాలంటే మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడొచ్చు. సేమ్ గ్రాఫ్నే మళ్ళీ నేను ఇక్కడ డ్రా చేస్తాను కాబట్టి డైరెక్ట్గా నేను అది నెంబర్ లైన్ కూడా డైరెక్ట్ నేను ప్రెజెంటేషన్ ఇచ్చేసాను అక్కడ. సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు డిస్టెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఏదో మనకి డిస్టెన్స్ని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలంటే ఏదో ఒక ఇంటర్వెల్స్ ఆఫ్ టైం తీసుకోండి. సపోజ్ మీరు 5-15 మధ్య అయినా తీసుకోవచ్చు, 10-20 మధ్య అయినా తీసుకోవచ్చు, 15-25 మధ్య అయినా తీసుకోవచ్చు. ఏదో ఒక 2 ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో తీసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 10 తీసుకున్నా, 15 తీసుకున్నా, 20 తీసుకున్నా. అలాంటి పక్క తీసుకోకుండా ఒక కొద్ది గ్యాప్ ఇచ్చి తీసుకోండి, మనకి క్లియర్గా వస్తుంది అది అప్పుడు షేప్ అనేది. సో ఇప్పుడు 10ని 20ని నేను టైం డిఫరెన్స్ ఇక్కడ టైం అనే కదండి కింద ఉన్నది, ఇక్కడ పైన ఉన్నది ఏంటంటే మనకి వెలాసిటీ. చూడండి కొత్తగా ఈ గ్రాఫ్ నేను ఎక్కడి నుండి తెచ్చిపెట్టలేదు, నేను ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నా. వెలాసిటీ టైం గ్రాఫ్లో ఏ వాల్యూస్ తీసుకుంటే నాకు ఈ గ్రాఫ్ వచ్చిందో అదే వాల్యూస్ తీసుకొని మళ్ళీ అదే నేను చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలి, ముందు మనం వెలాసిటీ టైం గ్రాఫ్ని యూజ్ చేసి డిస్ప్లేస్మెంట్ కనుక్కున్నాం. ఇప్పుడు మనకి ఏం కావాలంటే డిస్టెన్స్ కనుక్కున్నాం. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇక్కడ ఎందుకు ఈ మ్యామ్ ఇలా గ్రాఫ్ తీసుకున్నారు, ఇక్కడ ఎందుకు ఇలా తీసుకున్నారంటే అక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ అంటే మనకి అక్కడ ఎందులో అక్కడ చేంజ్ అనేది రాదు, ఒకే దాంతో వెళ్తుంది కాబట్టి ఒకే వెలాసిటీని తీసుకున్నాను నేను. అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. డిస్టెన్స్ అనేటప్పుడు మనకు అక్కడ వెలాసిటీలో చేంజెస్ అనేవి రావచ్చు, అంతే కదా. కాకపోతే మనం ఇక్కడ యూనిఫామ్ మోషన్లో తీసుకుంటున్నాము. అయితే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే డిస్టెన్స్ ఎలా రావాలి, సో ఏదో ఒక ఇంటర్వెల్ ఆఫ్ టైం తీసుకోండి. నేను 10ని 20ని తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ ఇలా 10కి పర్పెండిక్యులర్, దీనికి ఒక పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేయండి, దీనికి పర్పెండిక్యులర్గా ఒక లైన్ని డ్రా చేయండి. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఇదేంటిది వెలాసిటీ టైం గ్రాఫ్నే కదా మనకు ఆల్రెడీ ముందు చేసింది. ఈ వెలాసిటీ టైం గ్రాఫ్కి అలానే ఇక్కడ ఉన్న ఇదంతా టైం యాక్సిసే కదమ్మా కిందది. ఈ టైం యాక్సిస్కి మధ్య ఉన్న ఈ ఏరియానే మనకి ఏమిస్తుందంటే డిస్టెన్స్ ఇస్తుంది. ఇందాక కూడా మనకి డిస్ప్లేస్మెంట్ ఎలా ఇచ్చింది, ఆ వెలాసిటీ టైం గ్రాఫ్కి అలానే టైం యాక్సిస్కి మధ్య ఉన్న ఏరియానే. ఇక్కడ కూడా సేమ్ అంతే అండి. వెలాసిటీ టైం గ్రాఫ్కి అలానే ఇక్కడ ఉన్న టైం యాక్సిస్కి మధ్య ఉన్న ఏరియా మనకి ఏమిస్తుందంటే డిస్టెన్స్ ఇస్తుంది. సో ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నానండి, 10ని 20ని తీసుకున్నాను. లేదంటే మీరు ఇది క్లాస్ విన్నాక మీరు లేదు అంటే 15కి 25కైనా చేయండి, 5కి 15కైనా చేయండి. సో మీరు అది చేయాలంటే మీరు ఫస్ట్ క్లారిటీగా వింటే మీరు అది ఓన్గా చేయగలరు. కాబట్టి ఇప్పుడు నేనేం చేశానంటే నేను 10కి 20కి నా టైం డిఫరెన్స్లో తీసుకున్నా. సో దీనికి ఇక్కడ ఒక పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేసా, దీనికి ఇలా డ్రా చేసా. సో ఇది మనకి ఇలా వచ్చింది కదండి. ఈ ఏరియా మనకి ఏమి ఇస్తుందంటే డిస్టెన్స్ని ఇస్తుంది. సో మనం ఇప్పుడు డిస్టెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం, అర్థమవుతుందా? డిస్టెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి ఇలా ఉంటే మనకి ఇది ఒక షేప్లా లేదు, మనం ఇలా ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయలేం. అక్కడ ఒక ట్రయాంగిల్ ఉన్నా, లేదంటే ఒక స్క్వేర్ ఉన్నా, ఒక రెక్టాంగిల్ ఉన్నా, ఏదో ఒక ట్రెపీజియం ఉన్నా, మనం అలా ఉంటే మనం ఏదో ఒకటి మనం ఏరియా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇలా మనకి కష్టం కాబట్టి మనం ఏం చేద్దామంటే
ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ని జాయిన్ చేయండి. అప్పుడు ఇదేమవుతుంది రెక్టాంగిల్, ఇదేమవుతుంది ట్రయాంగిల్. ఈ రెండిటి యొక్క ఏరియా యాడ్ చేస్తే ఈ రెండిటి యొక్క ఏరియా కనుక్కొని ఈ రెండిటి యొక్క ఏరియాస్ మనం యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, టోటల్గా దాని ఏరియా వస్తుంది కదండి. అదే నేను నెక్స్ట్ స్టెప్లో ఏం చేశానండి, ఈ ఏరియాని దీన్ని ఇలా జాయిన్ చేసాను. అప్పుడు ఇక్కడ మనకి రెక్టాంగిల్ వచ్చింది. ఈ పైన ఏముంది, ట్రయాంగిల్ ఉంది. ఈ రెండింటి యొక్క ఏరియాస్ మనం యాడ్ చేస్తే మనకి టోటల్గా మనకి ఏరియా అనేది వస్తుంది. అప్పుడు అది ఏమొస్తుందంటే డిస్టెన్స్ అని అవుతుందన్నమాట. సో డిస్టెన్స్ చూసారా, నేను ఇప్పుడు చెప్పిందే చేశాను ఇక్కడ. సో ఇక్కడ ఇలా డ్రా చేశాను కదండి. నేను కొన్ని నేమ్స్ ఇచ్చా, ఇది ఏ అని, బి అని, సి అని, డి అని, ఈ అని ఇచ్చా. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హెచ్. ఇక్కడ ఎస్ అంటే ఏంటమ్మా, మనకి డిస్టెన్స్నే కదా కనుక్కోవాలి. ఎస్ అనేది డిస్టెన్స్. సో ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ని బీతో డినోట్ చేస్తాం, హైట్ని హెచ్తో డినోట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ప్లస్ మనకి ఇంకా ఏం కావాలి, రెక్టాంగిల్ కూడా కావాలి కదా. రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేది డిస్టెన్స్. ఏ గ్రాఫ్ వల్ల వచ్చిందండి, వెలాసిటీ టైం గ్రాఫ్ వల్ల. ఇదంతా యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ ఆబ్జెక్ట్ అండి, నాన్ యూనిఫామ్ గురించి కాదు. సో అర్థమైందా. కాబట్టి నేనేం చేశాను, ఒక లైన్ జాయిన్ చేసి అక్కడ షేప్ వచ్చేలా ఇక్కడ రెక్టాంగిల్, ట్రయాంగిల్ అని చెప్పి చేశాను. సో రెక్టాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవాలి మనం, అలానే ట్రయాంగిల్ యొక్క ఏరియాని కనుక్కుందాం. చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ తీసుకుంది. ట్రయాంగిల్లో మనకి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా, హాఫ్ అలానే వేసుకోండి. బేస్ ఎంత అవుతుంది, ఇదే కదా మనకి ట్రయాంగిల్. బేస్ అంటే ఇదే కదమ్మా. ఇది దేనికి ప్యారలల్గా ఉంది, అబ్జర్వ్ చేయండి. మనం ఇక్కడ వాల్యూస్ ఎలా తీసుకుంటున్నామంటే అది దేనికి ప్యారలల్గా ఉందో ఆ వాల్యూస్ యొక్క డిఫరెన్స్ అనమాట. ఇక్కడ బేస్ అంటే ఏంటి, మీకు ఇది ట్రయాంగిల్ అనుకోవడం కదా, ట్రయాంగిలే. సో ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. ఎవరైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటే చూడమ్మా, ఇలా ఒక ట్రయాంగిల్ ఉంటే దీన్ని ఏమంటామంటే బేస్ అంటాం, దీన్ని హైట్ అంటాం. బేస్ని బీతో ఇండికేట్ చేస్తాం, హైట్ని హెచ్తో ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ నాకు ట్రయాంగిల్ ఇలా వచ్చింది కదా, ట్రయాంగిల్ ఇలా వచ్చినప్పుడు ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. అర్థమవుతుందా. సో ఏఈ అనేది బేస్ అవుతుంది, డిఈ అనేది హైట్ అవుతుంది. అయితే మనకి ఏఈ బేస్ ఎలా వస్తుందండి, బేస్ అనేది మనకి దీనికి ప్యారలల్గా కదా ఉంది, టైం యాక్సిస్కి కదా ప్యారలల్, ఆర్ ఎక్స్ యాక్సిస్. ఇక్కడ మనం టైం తీసుకున్నాం కాబట్టి టైం యాక్సిస్. సో ఏఈ అనేది బేస్ అనమాట. బేస్ రావాలంటే ఏఈ అనేది దేనికి ప్యారలల్గా ఉంది, టైం యాక్సిస్. సో ఏ కరస్పాండ్స్ టు ఏ వాల్యూ ఉంది 10, ఈ కరస్పాండ్స్ టు 20. సో వీటి యొక్క డిఫరెన్సే కదండి ఇక్కడ వచ్చేది 20 మైనస్ 10 సెకండ్స్ అనమాట. ఇది 105 కాదు, ఆ సెకండ్స్ అనమాట, 10 సెకండ్స్. అర్థమవుతుందండి చెప్పేది. సో మనకి బేస్ అనేది 10 వచ్చింది. ఇప్పుడు హైట్ ఎలా వస్తుంది, హైట్ అంటే డిఈ అనమాట. డిఈ అనేది దేనికి ప్యారలల్గా ఉంది, ఇక్కడ వెలాసిటీ కార్ వై యాక్సిస్ కదమ్మా ప్యారలల్గా ఉంది. సో ఇక్కడ డి వాల్యూ ఎంత వచ్చింది, డి కరస్పాండ్స్ టు 10, ఈ కరస్పాండ్స్ టు ఎంతమ్మా 5. 10 మైనస్ 5 మళ్ళీ ఎంత 5. అక్కడ ఏంటది మీటర్ పర్ సెకండ్స్లో ఉంది కాబట్టి మీటర్ పర్ సెకండ్, 5 మీటర్ పర్ సెకండ్. అర్థమైందండి చెప్పింది. సో ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. దాని వాల్యూ ఎలా వచ్చింది, ట్రయాంగిల్ది బేస్. ట్రయాంగిల్ యొక్క బేస్, ట్రయాంగిల్కి దీన్ని ఏమంటారంటే దీన్ని బేస్ అంటాము, దీన్ని హైట్ అంటాము. బేస్ని బీతో ఇండికేట్ చేస్తాం, హైట్ని హెచ్తో ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ మనకి బేస్ అనేది దేనికి ప్యారలల్గా ఉందమ్మా, ఎక్స్ యాక్సిస్ ఆర్ టైంకి ప్యారలల్గా ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమి ఇస్తుందండి, ఇది టైం డిఫరెన్స్ని కదా ఇస్తుంది. సో ఏ యొక్క కరస్పాండింగ్ వాల్యూ 10, ఈ కరస్పాండ్స్ టు 20. 20 మైనస్ 10 అంటే 10 సెకండ్స్. అది మనకి దాని యొక్క ట్రయాంగిల్ యొక్క బేస్. అలానే ట్రయాంగిల్ యొక్క హైట్ ఎంత అవుతుంది, ఇప్పుడు హైట్ అంటే డిఈ. డిఈ అనేది దేనికి ప్యారలల్గా ఉందమ్మా, మన గ్రాఫ్లో మనం ప్యారలల్ అని సబ్జెక్ట్ చేసుకుంటే మనకు అది వచ్చేస్తుంది. డి అనేది మనకి వెలాసిటీకి ప్యారలల్గా ఉంది. సో డి కరస్పాండ్స్ టు 10, ఈ కరస్పాండ్స్ టు 5. డి అనేది మనకి ఏమి ఇస్తుంది, వెలాసిటీలో డిఫరెన్సే కదా. సో 10 మైనస్ 5 అంటే ఎంత అమ్మా, 5 మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్ ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ నేను ఆల్రెడీ వెలాసిటీని మీటర్ పర్ సెకండ్స్లోనే తీసుకున్నాం. సో దీన్ని ఇప్పుడు ఒక పక్కన పెట్టండి. హాఫ్ ఇంటూ 10 సెకండ్స్. ఇది మళ్ళీ మీరు 105 అనుకునేరు, 105 కాదు 10 సెకండ్స్. హాఫ్ ఇంటూ 10 సెకండ్స్ ఇంటూ 5 మీటర్ పర్ సెకండ్ అనేది మనకు అక్కడ వచ్చిన ఓన్లీ ట్రయాంగిల్ యొక్క ఏరియా. ఇంకా సింప్లిఫికేషన్ చేయాలి, బట్ ఫస్ట్ వినండి. నెక్స్ట్ లెంత్, రెక్టాంగిల్ యొక్క ఏరియా కావాలి. ఇది కూడా అలానే ప్యారలల్ లైన్ సబ్జెక్ట్ చేస్తే వచ్చేస్తుంది. లెంత్ ఎంత అవుతుంది, ఆల్రెడీ మనం ముందు పార్ట్లో క్యాలిక్యులేట్ చేసాం ఇలాంటివి. లెంత్ అంటే ఇదే కదమ్మా, లెంత్ అంటే ఇదైనా తీసుకోండి, ఇదైనా తీసుకోండి.
ఆల్రెడీ ఇది ఏఈ వాల్యూ మనకు వచ్చింది, మళ్ళీ మనం పర్టికులర్గా తీసుకోక్కర్లేదు. లేదు మీకు మళ్ళీ విడిగా కావాలని నేను చెప్తా. ఇదే కదండి మనకి రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్లో మనకి ఇదేమవుతుంది, లెంత్. ఇది లెంత్ అవుతుంది, ఇది లెంత్ అవుతుంది, ఇది లెంత్ అవుతుంది. ఇదైతే మనకి ఏమవుతుందమ్మా, ఇటు సైడ్ అయితే బ్రెడ్త్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఏఈ కావాలనుకున్నా, లేదంటే బీసీ కావాలనుకున్నా. ఇప్పుడు ఏమవుతుంది, సపోజ్ ఏఈ కావాలనుకున్నా. ఏఈ అనేది మనకి దేనికి ప్యారలల్గా ఉంది, ఆల్రెడీ టైం యాక్సిస్ ప్యారలల్గా ఉంది. సో ఏ కరెస్పాండ్స్ టు 10 అండ్ సి కరెస్పాండ్స్ టు 20. సిఆర్ అక్కడ ఈ సంథింగ్ ఉంది, ఓకే. ఈ కరెస్పాండ్స్ టు 20. సో 20 - 10 అనేది ఎంతమ్మా, మనకి 10 సెకండ్స్. ఆల్రెడీ మనకి ఇది వచ్చింది ఇక్కడ. సో మనకి లెంత్ అనేది 10 సెకండ్స్ వచ్చింది. నెక్స్ట్ బ్రెడ్త్ సంగతి ఏంటి అంటే ఏంటిది, ఈసీ కదా. ఇది దేనికి ఈసీ అనే తీసుకోవచ్చు, లేదంటే ఏబీ అనే తీసుకోవచ్చు. దేనికి ప్యారలల్గా ఉంది, ఇది మనకి వెలాసిటీకి. కాబట్టి ఇక్కడ కానీ మనకి ఏం డిఫరెన్స్ వస్తుందంటే వెలాసిటీ యొక్క డిఫరెన్స్. ఏ కరెస్పాండ్స్ టు 5, బీ కరెస్పాండ్స్ టు 0 ఆర్ ఈ కరెస్పాండ్స్ టు 5. ఇక్కడ సంథింగ్ పాయింట్ బీ కరెస్పాండ్స్ టు 0. ఏ తీసుకున్న 5 - 0 ఎంతమ్మా, 5 మీటర్ పర్ సెకండ్. సో అదనమాట మనకి ఏది ప్యారలల్గా తీసుకుంటే దాని యొక్క డిఫరెన్స్ వస్తుంది. ఇది మనకి ఇక్కడ వచ్చిన వాల్యూస్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ప్లస్ రెక్టాంగిల్ యొక్క ఏరియా. ఇప్పుడు దాన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఎలా వస్తుందంటే చూడండి, హాఫ్ ఇంటూ ఇక్కడ ఆల్రెడీ 10 వచ్చింది కదా, హాఫ్ ఇంటూ 10 ఇంటూ 5 వచ్చింది. అప్పుడు ఇక్కడ ఎంత అవుతుందంటే 2 5s పోతుంది కదా 10. అప్పుడు 5 ఇంటూ 5 ఎంత వచ్చిందండి, ట్రయాంగిల్ది మనకి 25 వచ్చిందనమాట. యూనిట్స్ గురించి కంగారు పడకండి, నేను చెప్తాను. 25 వచ్చింది. అలానే లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఇక్కడ 10 ఉంది ఇంటూ 5 ఉంది. 10 5s ఎంత అమ్మా, 50. సో ఈ పక్కన ఎమ్ అని ఉంది, దాని సంగతి ఏంటో మీటర్స్ ఎలా వచ్చాయి అనేది మీకు డౌట్ వస్తే చెప్తాను. క్యాలిక్యులేషన్ ఓకే కదా. హాఫ్ ఇంటూ 10 ఇంటూ 5 అంటే 2 5s అండ్ 5 ఇంటూ 5 మల్టిప్లికేషన్ వచ్చి 25. అలానే ఇక్కడ 10 ఇంటూ 5 అంటే 50. ఇంతవరకు ఓకే. ఇప్పుడు మనకి యూనిట్స్ ఏంటంటే బేస్ అంటే అక్కడ దేని డిఫరెన్స్ అమ్మ, మనకి ఇక్కడ టైం డిఫరెన్స్ కదా. టైం డిఫరెన్స్ అంటే ఇక్కడ మనం దేంట్లో తీసుకున్నామంటే సెకండ్స్లో తీసుకున్నాం ఇక్కడ. కాబట్టి ఎస్ అని రాసే సెకండ్స్ ఇంటూ ఇక్కడ హైట్ అంటే ఏంటి, హైట్ అనేది దేనికి మనకి ప్యారలల్గా ఉంది, వెలాసిటీ. సో వెలాసిటీ అంటే అప్పుడు మనకు అక్కడ యూనిట్స్ ఏంటి, మీటర్ పర్ సెకండ్. సో ఈ సెకండ్ క్యాన్సిల్ అయితే మనకు అక్కడ వచ్చే యూనిట్స్ ఏంటంటే మీటర్స్. సో అందుకని ఇక్కడ మీటర్స్ అనేది రాశాను. మనకి రెక్టాంగిల్ మనకి ఈజీగా తెలిసిపోతుంది. రెక్టాంగిల్ ఏంటంటే ఇది కూడా అంతే, రెక్టాంగిల్ది. ఇంకోసారి ట్రయాంగిల్ యొక్క అక్కడ మనకి యూనిట్స్ ఎలా వచ్చాయో చెప్తూ చూడండి. ఇక్కడ 10 అనేది ఏంటి, ఇక్కడ 10 అనేది మనకి బేస్ది కదా. బేస్ అంటే ఏఈకి ప్యారలల్ అంటే అది టైం యాక్సిస్ ప్యారలల్ కదండి. అంటే ఇక్కడ మనకి టైం డిఫరెన్స్ అంటే ఎంత అండి, అది యూనిట్స్ మనకి సెకండ్స్ ఇంటూ హైట్ అంటే మనకి ఇది కదా. ఇది దేనికి ప్యారలల్గా ఉంది, వై యాక్సిస్ ఆర్ వెలాసిటీకి. వెలాసిటీ అంటే మనకి అక్కడ ఏంటది, మీటర్ పర్ సెకండ్ కదా. యూనిట్స్ సెకండ్ పోతే మనకు అక్కడ వచ్చే యూనిట్స్ ఏంటి అంటే మీటర్స్. సేమ్ అలానే అండి రెక్టాంగిల్కి కూడా. సో మనకి ఇక్కడ టోటల్గా 25 + 50 అనేది 75 మీటర్స్. ఇది ఏంటంటే డిస్టెన్స్ అవుతుంది. సో మనం వెలాసిటీ టైం గ్రాఫ్ని యూజ్ చేసి మనం డిస్ప్లేస్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేసామో, నెక్స్ట్ డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసామనేది మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది కదండి. ఇదంతా మనకి యూనిఫామ్ యాక్సిలరేటర్ కోసం. ఇప్పుడు నాన్ యూనిఫామ్ అయితే ఎలా వస్తుంది, నాన్ యూనిఫామ్ వస్తే మీరు సింపుల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అది ఒక షేప్ కరెక్ట్గా రాదండి. ఎక్కువగా మనకి యూనిఫామ్ అంటే మనకి స్ట్రైట్ లైన్ గుర్తుంచుకోండి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏవో కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను. టైం అనమాట 0 తీసుకున్న, వెలాసిటీ అప్పుడు అది స్టార్టింగ్ 0. నెక్స్ట్ 5 సెకండ్స్ వెళ్ళేటప్పుడు 10 వెళ్ళాం. 10కి వచ్చి 5, 50కి 20, 20కి 20 ఇలా నేను తీసుకున్నా కదా. జస్ట్ ఇప్పుడు యాక్సిలరేషన్ ఈక్వల్ అవుతుందా లేదో చూడండి. ఇందాక మనం ఆల్రెడీ చేసాము. యాక్సిలరేషన్ ఈక్వల్ అయితేనే కదా ఇక్కడ మేము ఆల్రెడీ చేశాను. ఇంకోసారి చూడండి, ఇక్కడ మనకి యాక్సిలరేషన్ ప్రతిసారి 0.5 వచ్చింది. అప్పుడు అది యూనిఫామ్, అప్పుడు అది ఎందులో ఉన్నట్టు చెప్పుకున్నాం మనం, యూనిఫామ్ యాక్సిలరేషన్ అని చెప్పుకున్నాం. అలా కాకుండా ఇప్పుడేం చేస్తున్నామండి, నాన్ యూనిఫామ్ అంటే అక్కడ ఏంటి మనకి యాక్సిలరేషన్ అనేది ఈక్వల్ రాదు. అది అలా ఈక్వల్ వస్తుందా లేదా అనేది అది మనం చెక్ చేయాలి. నేను ఒక 2 చెక్ చేస్తాను, మీరు మిగతా కలిస్తే ఇంటి దగ్గర చెక్ చేయండి మీ దగ్గర. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ 0 తీసుకున్నాను. నెక్స్ట్ 5 తీసుకున్నప్పుడు నాకు ఎంత వచ్చిందంటే 10 వచ్చింది. అంటే ఇక్కడ టైం ఇంటర్వెల్ ఎంత అమ్మా, ఇక్కడ గ్యాప్ మనకి 5 సెకండ్స్. అయితే ఈ 5 సెకండ్స్ గ్యాప్ వచ్చింది కదా. ఈ 5 సెకండ్స్కి నేను 0 నుండి ఎంత నా వెలాసిటీ చేంజ్ అయింది, 10 అయింది. అంటే అక్కడ వెలాసిటీలో మనకు చేంజ్ వచ్చింది. ఇనిషియల్గా యూ, ఫైనల్గా వి. u - v అంటే ఎంత అమ్మ, అక్కడ ఈ రెండింటికే తీసుకున్నా. u - v అంటే 10 - 0 బై టైం ఎంత అండి, అక్కడ టైం ఇంటర్వెల్ 5 కదా. 10 - 0 అంటే ఓన్లీ 10/5 అంటే 5 2s. సో ఫస్ట్ టైం మనకి యాక్సిలరేషన్ ఎంత వచ్చింది, 2. యూనిట్స్ మనకు ఆల్రెడీ తెలుసు, యాక్సిలరేషన్ అని కానీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్.
సపోజ్ సెకండ్ దానికి చేద్దాం. సెకండ్ దానికంటే 5 నుండి 10కి, 5 నుండి 10కి అంటే మనకు అక్కడ ఎంత గ్యాప్ వచ్చిందండి? టైం ఇంటర్వెల్ 5 సెకండ్స్. టైం ఇంటర్వెల్ అనేది మనకి నాట్ ఈక్వల్ అవ్వదు, అది ఎప్పుడు ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో తీసుకుంటాం. సో ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో డిస్టెన్స్ చేంజ్ అయిందా, డిస్ప్లేస్మెంట్ చేంజ్ అయిందా, వెలాసిటీ చేంజ్ అయిందా, మనం అలా చూస్తా అంటే ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఏది చేంజ్ అవుతుంది. ఒకవేళ వెలాసిటీ చేంజ్ అయితే అది నాన్ యూనిఫామ్ మోషన్, ఒకవేళ వెలాసిటీ చేంజ్ అవ్వకపోతే అది యూనిఫామ్ మోషన్. సో ఇప్పుడు మనం సెకండ్ తీసుకున్నాం కదా, 5 to 10 అంటే మనకి ఈ ఇంటర్వెల్ ఆఫ్ టైం ఎంత అండి? మనకి 5 సెకండ్స్ కదా. అప్పుడు మనకి ఇనీషియల్గా ఎంత? 10, ఫైనల్గా ఎంత? 5. 10 అప్పుడు ఎంత అవుతుందండి? మనం ఇనీషియల్ మైనస్ ఫైనల్, ఫైనల్ మైనస్ ఇనీషియల్ వేయాలా? ఎప్పుడైనా ఫైనల్ మైనస్ ఇనీషియల్ బై టైం వేయాలి. సో ఇక్కడ మనకి ఈ రెండింటికి తీసుకున్నప్పుడు ఇనీషియల్ 10 అయింది, ఫైనల్ 5 అయింది. అప్పుడు 5 మైనస్ 10 బై టైం ఇంటర్వెల్ ఎంత అండి? 5 సెకండ్స్ కదా. 5 మైనస్ 10 అంటే ఎంత అవుతుందండి? 5 వస్తుందా, -5 వస్తుందా? -5 వస్తుంది. ఎందుకంటే అది మనందరికీ తెలుసు, 10 - 5 అయితే 5 వస్తుంది, 5 - 10 అయితే -5. -5/5 అంటే ఎంత అండి? 5 1s కదా. అప్పుడు మనకి నెగిటివ్ వాల్యూ వచ్చింది చూసారా, అంటే మనకి యాక్సిలరేషన్ అనేది ఇక్కడ నెగిటివ్ వచ్చింది. సో ఇక్కడ మనకి -1 అనేది వచ్చింది. ఫస్ట్ టైం 2 వచ్చింది, నెక్స్ట్ టైం -1 వచ్చింది. అలానే ఇంకొన్ని మీరు క్యాలిక్యులేషన్ చేయండి. మీరు ఇంకో రెండు అలా తీసుకొని ఒక్కొక్కరు ఒక 2 తీసుకొని చూడండి. ప్రతిసారి మనకు అక్కడ యాక్సిలరేషన్ ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది. అప్పుడు చేంజ్ అయితే మనం ఏమంటామంటే నాన్ యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్ అని అంటాం దాన్ని. అప్పుడు మనకి వెలాసిటీ టైం గ్రాఫ్ ఎలా వస్తుందో చూడండి. అప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ టైంని x యాక్సిస్ మీద తీసుకుంటాం, వెలాసిటీని y యాక్సిస్ మీద తీసుకుంటాం. సో ఇక్కడ మనకి టైం అనేది ఫస్ట్ 0, వెలాసిటీ 0, 0, 0 అనేది ఇక్కడ మనకి ఒరిజిన్. నెక్స్ట్ వచ్చి టైం అనేది 5, వెలాసిటీ అనేది 10. పాయింట్ పెట్టుకున్నాం కదా, ఇలా ఒకటి డ్రా చేసుకోండి, లేదంటే సింపుల్గా పాయింట్ అయినా పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చి 10కి 5, 10 ఇక్కడ, 5 ఎక్కడండి? 10 ఇక్కడ ఉంది. 5 అంటే ఈ 0కి 10కి మిడిల్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను పెట్టుకున్నాను అనమాట. అలానే 15కి 30, 15 ఇక్కడ, 30 ఎక్కడ? 30 ఇక్కడ, ఇలా. సో మనకి ఇలా వస్తుంది. ఇది ఏమైనా స్ట్రైట్ లైన్ వస్తుందా? లేదు కదండి, ఒక్కొక్క వేరే షేప్స్ వస్తున్నాయి అక్కడ, అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. యాక్సిలరేషన్ అక్కడ నాన్ యూనిఫామ్గా ఉందంటే మనకు అక్కడ వెలాసిటీలో చేంజ్ వచ్చింది అని కదా. వెలాసిటీలో చేంజ్ వచ్చింది కాబట్టి మనకు అక్కడ ఒక పర్ఫెక్ట్ షేప్ అనేది ఏం రాదు, స్ట్రైట్ లైన్ అనేది ఏమీ రాదు. సో ఇది మనకి నాన్ యూనిఫామ్ మోషన్లో వెలాసిటీ టైం గ్రాఫ్ గురించి. సో మీరు ఇక్కడ యాక్సిలరేషన్ అనేది మీకు చేంజ్ వస్తూ ఉంటుంది, అది మీరు జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో మనం ఇంతవరకు నేర్చుకుంది ఏంటండి? వెలాసిటీ, డిస్టెన్స్ టైం గ్రాఫ్ నేర్చుకున్నాం, అలానే వెలాసిటీ టైం గ్రాఫ్ నేర్చుకున్నాం. డిస్టెన్స్ టైం గ్రాఫ్లోని యూనిఫామ్ మోషన్లో ఎలా ఉంది, నాన్ యూనిఫామ్ మోషన్లో ఎలా ఉంది. వెలాసిటీ టైం గ్రాఫ్ యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్లో ఎలా ఉంది, నాన్ యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్లో ఎలా ఉంది. ఎలా మనం డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసాం, ఎలా డిస్ప్లేస్మెంట్ని క్యాలిక్యులేట్ చేసాం, ఇవన్నీ ఒకసారి మీరు రివిజన్ చేయండి. నెక్స్ట్ మనకి మోషన్లో కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయండి. మనకి ఇవి ప్రూఫ్ అయితే మనకు అవసరం లేదు. సో ఈ ఈక్వేషన్స్ మనకి ఏం చేస్తాయండి, ఇదొక కొన్ని పారామీటర్స్ మధ్య రిలేషన్షిప్స్ ఇస్తాయన్నమాట. మోషన్స్లో కొన్ని పారామీటర్స్ మధ్య అవి ఏం చెప్తాయంటే కొన్ని రిలేషన్షిప్స్ని మనకి ఇస్తాయి. సపోజ్ ఆ పారామీటర్స్ ఏంటి అంటే మనకి వెలాసిటీ, డిస్టెన్స్, టైం, యాక్సిలరేషన్ అనమాట. ఆ పారామీటర్స్ ఏంటి అంటే మనకి మోషన్లో కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ ఈక్వేషన్స్ అనేవి దేనికి మధ్య కొన్ని రిలేషన్షిప్స్ ఇస్తాయంటే ఈ వెలాసిటీ, డిస్టెన్స్, టైం, యాక్సిలరేషన్ వీటి మధ్య కొన్ని రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయన్నమాట. వాటికి అసలు ఏ రిలేషన్షిప్ ఉంది అనేది మనకి పారామీటర్స్ అనేవి ఇస్తాయి. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే మనకి ఇవి ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ అండి. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ v = u + at. సెకండ్ ఈక్వేషన్ వచ్చి s = ut + half at². థర్డ్ ఈక్వేషన్ v² - u² = 2as. ఇవి జస్ట్ మనకి మైండ్లో ఉంచుకుంటే చాలు. ఫస్ట్ ఈక్వేషన్ v = u + at, సెకండ్ ఈక్వేషన్ s = ut + half at². థర్డ్ ఈక్వేషన్ వచ్చి v² - u² = 2as. సో ఇక్కడ మనం వీని ఏమంటామంటే మనకి ఫైనల్ వెలాసిటీ అని మనందరికీ తెలుసు. అలానే యూని ఏమంటామంటే ఇనీషియల్ వెలాసిటీ అంటాము. ఎస్ని ఏమంటామంటే డిస్టెన్స్ అనమాట, ఆ ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందని చెప్పేది ఎస్. అలానే టీ అంటే ఆబ్జెక్ట్ ఎంత టైం తీసుకుందని చెప్తుంది. ఏ అంటే మనకి యూనిఫామ్ యాక్సిలరేషన్. సో ఇవి మనకి అక్కడ ఉన్న టెర్మినాలజీ.
నెక్స్ట్ ఈ లెసన్కి ఫైనల్గా ఉండేది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అండి. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ ఎవరో ఒక అబ్బాయి ఇక్కడ రెక్టాంగిల్ షేప్లో ఉన్న ఒక పార్క్లో నడుస్తున్నాడు అనుకుందాం, లేదంటే ఒక కార్ వెళ్తుంది అనుకుందాం. ఇలా ఈ డైరెక్షన్లో వెళ్తుంది, మళ్ళీ టర్న్ తీసుకుంటుంది, మళ్ళీ డైరెక్షన్ చేంజ్ చేస్తుంది, మళ్ళీ టర్న్ తీసుకుంటుంది, మళ్ళీ డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది. ఇలా డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. కానీ ఏంటి అంటే ఒకే స్పీడ్తో వెళ్తుందండి. ఒకే స్పీడ్తో వెళ్తుంది కానీ అక్కడ డైరెక్షన్ అనేది చేంజ్ చేస్తుంది అనుకుందాం. అలా కాకుండా సపోజ్ ఇక్కడ చూడండి, ఒక హెక్సాగాన్ తీసుకోండి. హెక్సాగాన్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఇలా వస్తుంది కదా షేప్, 6 సైడ్స్ ఉంటాయి కదండి. అలా కాకుండా ఇలా ఒక హెక్సాగాన్ తీసుకోండి. హెక్సాగాన్ తీసుకున్నప్పుడు కూడా ఒక కారు ఇలా వెళ్తుంది. ఇలా ప్రతిసారి ఎన్ని టైమ్స్ మనకి అక్కడ 6 టైమ్స్ అనేది మనకి అక్కడ డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకుంటుంది కదండి. అంటే ఇప్పుడు మనకి ఒక్కొక్క షేప్లో ఒక్కొక్కలా ఉంటుంది. ఇక్కడ రెక్టాంగిల్లో తీసుకున్నప్పుడు మనకి 4 టైమ్స్ దాని డైరెక్షన్ని చేంజ్ చేసుకుంది. అలా కాకుండా హెక్సాగాన్ తీసుకుంటే ఎన్ని సైడ్స్ అండి? హెక్సాగాన్ అంటే 6 సైడ్స్ కదా. ఇలా తీసుకున్నప్పుడు అది ఎన్ని టైమ్స్ చేంజ్ చేసుకుంటుంది? 6 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 6 టైమ్స్ అది కంపల్సరీ చేంజ్ చేసుకుంటుంది. అలా కాకుండా సపోజ్ ట్రయాంగిల్ ఉంది. ట్రయాంగిల్ ఉండేటప్పుడు ఇక్కడ నుండి ఈ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు 3 టైమ్స్ అది చేంజ్ చేసుకుంటుంది. ఇప్పుడు అలా కాదు, సర్క్యులర్ షేప్లో ఉంది. సర్క్యులర్ షేప్లో ఉండేటప్పుడు అప్పుడు ఏమవుతుందండి? చాలా డైరెక్షన్స్ ఉంటాయి కదండి. ఇవన్నీ నెంబర్ ఆఫ్ డైరెక్షన్స్ ఉంటాయి. మనం ఏమైనా కౌంట్ చేసి చెప్పగలమా సర్కిల్లో? సో మనకు అక్కడ ఏమవుతుందంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ డైరెక్షన్స్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. సో కానీ స్పీడ్ అనేది ఒకేలా ఉంటుంది, కానీ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. రెక్టాంగిల్ కాదు, హెక్సాగాన్ది కాదు, వేరే షేప్స్ తీసుకుంటే సర్క్యులర్ మోషన్ కాదు. సర్క్యులర్ మోషన్ అంటే ఇలా సర్కిల్ని తీసుకున్నప్పుడు ఒకే స్పీడ్తో, డైరెక్షన్స్ అనేవి చాలా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ డైరెక్షన్స్ ఉంటాయి. మనకు సర్కిల్లో తీసుకుంటే మనం కౌంట్ చేయలేము అసలు డైరెక్షన్స్ని. సో కానీ ఒకే స్పీడ్తో వెళ్తుంది. కాన్స్టెంట్ స్పీడ్తోని డైరెక్షన్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. అర్థమైందండి? సో మనకి ఇక్కడ ఈ సర్కిల్లో మనకు అందరికీ తెలుసు, దీన్ని ఏమంటామంటే సెంటర్ అంటాము. దీన్ని సెంటర్ నుండి సర్కిల్లో ఏ పాయింట్ని తీసుకున్నా మనకు అక్కడ ఏమొస్తుందంటే రేడియస్ వస్తుంది. ఏ పాయింట్ని తీసుకుంటే సెంటర్ నుండి మనకు అక్కడ ఏమొస్తుందంటే మనకి ఆర్, రేడియస్ని ఆర్తో డినోట్ చేస్తారండి. సో మనకి ఇక్కడ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మ్యాథ్స్ వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. సర్కిల్ కదండి, ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ని ఫార్ములా ఏంటంటే, సర్కిల్ యొక్క ఏరియాకి ఫార్ములా అయితే πr². కానీ మనకి ఏరియా అవసరం లేదండి. ఇక్కడ మనకి సర్కిల్ యొక్క అంటే ఇలానే కదా మూవ్ అవుతూ ఉంటుంది, అంటే దాని యొక్క సర్కంఫరెన్స్ని మనం తీసుకోవాలి. సర్కంఫరెన్స్కి ఫార్ములా ఏంటంటే 2πr. ఓకేనా? సో మనకి ఇక్కడ వెలాసిటీ ఎలా వస్తుంది అంటే, వెలాసిటీ అంటే మనకి ఏంటమ్మా, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ కొన్ని దగ్గర డి అని యూజ్ చేస్తారు, కొన్ని దగ్గర ఎస్ అని యూజ్ చేస్తారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. వెలాసిటీ అంటే మనకి డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అంటే ఏమవుతుంది, సర్క్యులర్ పాత్లో ఇలానే కదా అది డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. మీకు ఎందుకు 2πr చెప్పాను అంటే, దీని యొక్క డిస్టెన్స్ కావాలంటే మనం సర్కంఫరెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి సర్క్యులర్ పాత్లో అంటే ఇలానే కదా మనకి అది మూవ్ అవుతూ ఉంటుంది. ఇలా మూవ్ అవుతూ ఉన్నప్పుడు దాని యొక్క డిస్టెన్స్ కావాలంటే దాని యొక్క సర్కంఫరెన్స్నే తీసుకోవాలి. సో ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుందంటే సర్కంఫరెన్స్. సో డిస్టెన్స్ అనేది 2πr బై అక్కడ టైం ఎంతమ్మా, టీ అనమాట. సో మనకి 2πr/t అనేది మనకి అక్కడ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో వెలాసిటీకి ఫార్ములా. ఇప్పుడు వరకు చెప్పింది అర్థమైందండి. ఇప్పుడు రెక్టాంగులర్, స్క్వేర్ ఏ టైప్లో తీసుకున్నా మనకి ఇక్కడ కార్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, మళ్ళీ ఇంకో డైరెక్షన్, అక్కడ ఎన్ని సైడ్స్ ఉన్నాయో అన్ని డైరెక్షన్స్ కదని చేంజ్ చేసుకుంటుంది. అంటే అక్కడ 4 సైడ్స్ చేంజ్ చేసుకుంటుంది. అలా కాకుండా హెక్సాగాన్ తీసుకుంటే మనకి ఎన్ని సైడ్స్ అన్నీ మనకి చేంజ్ అవుతుంది, 6 సైడ్స్ అనేది చేంజ్ అవుతుంది. అలా కాకుండా ఆక్టాగాన్ తీసుకుంటే, ఆక్టాగాన్ అంటే 8 సైడ్స్ ఉంటాయి, డెకాగాన్ అంటే 10 సైడ్స్. అలా ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క సైడ్ అనేది మనకు చేంజ్ అవుతుంది. అక్కడ మన నెంబర్ని మనం అక్కడ చెప్పొచ్చు ఇన్ని సైడ్స్ అని. అదే సర్కిల్ని తీసుకుంటే మనకి ఏమవుతుందంటే, సర్కిల్లో చాలా సైడ్స్ ఉంటాయి. మనం 3 అని, 4 అని, 5 అని చెప్పలేం. నెంబర్ ఆఫ్ అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ మనకి డైరెక్షన్స్ ఉంటాయి. కానీ సేమ్ స్పీడ్తో వెళ్తూ మనకు అక్కడ డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉంటే మనం దాన్ని ఏ మోషన్ అంటారండి, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని అంటాము. సో మనకి ఇప్పుడు సర్కిల్ తీసుకున్నాం. సర్కిల్లో మనకి ఇక్కడ ఇదేంటమ్మా, ఇది సర్కిల్లో ఈ సెంటర్ పాయింట్ ఏమంటామంటే
సెంటర్ పాయింట్ని సెంటర్ అని అంటారు. సో సెంటర్ నుంచి మనకి సర్కిల్లో ఏ పాయింట్ని తీసుకున్నా మనకి ఏమొస్తుందంటే రేడియస్ ఈజ్ డినోటెడ్ బై స్మాల్ ఆర్. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, మనకి వెలాసిటీ కావాలి. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మనకి వెలాసిటిక్ ఫార్ములా, మనకి ఎక్కడైనా మనకి వెలాసిటిక్ ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ని ఎస్తో అయినా డినోట్ చేయొచ్చు, లేదంటే డీతో అయినా డినోట్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ సర్కిల్ యొక్క డిస్టెన్స్ కావాలంటే సర్కిల్లో ఇలానే కదండి మనం మూవ్ అవుతూ ఉంటాం. ఇలా మూవ్ అవుతున్నప్పుడు సర్కిల్ యొక్క సర్క్యూమ్ఫరెన్స్నే మనం దాని యొక్క డిస్టెన్స్ అని అంటారు. గుర్తుంచుకోండి, సర్కిల్ యొక్క సర్క్యూమ్ఫరెన్స్నే మనం దాని యొక్క డిస్టెన్స్ అని అంటారు. సో సర్క్యూమ్ఫరెన్స్ ఫార్ములా మీకు ఏం చెప్పాను, 2πr బై టైం ఎంతమ్మా t. సో 2πr/t అనేది మనకి ఎందులో వెలాసిటిక్ ఫార్ములా, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఫార్ములా. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో వెలాసిటిక్ ఫార్ములా 2πr/t. ఇక్కడ ఇదే అండి, నేను మీకు రాసి చెప్పాను. సో స్పీడ్ అనేది మీకు ఏం చెప్పాను ఇక్కడ, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఏంటండి, ఇంకొకసారి చూడండి. మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. మనకి సర్క్యులర్ పాత్లోని ఆబ్జెక్ట్ యొక్క మోషన్ అనేది ఉండాలి. విత్ దేంతోనమ్మా, యూనిఫామ్ స్పీడ్తో, ఒకే స్పీడ్తోని ఆ ఆబ్జెక్ట్ యొక్క మోషన్ అనేది ఉంటే దాన్ని ఏమంటామంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే సర్క్యులర్ పాత్లోని ఒకే స్పీడ్తో ఆబ్జెక్ట్ అనేది మూవ్ అయితే మనం దాన్ని యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని అంటాము. ఇవన్నీ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను నేను. సో స్పీడ్ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్పీడ్ అనేది ఎలా ఉంటుంది మనకి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో కాన్స్టెంట్గా ఉంటుంది. అర్థమవుతుందండి. అలానే ఇవన్నీ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినవే. వెలాసిటీ చేంజెస్ ఎట్ ఎవ్రీ ఇన్స్టెంట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ మోషన్. మనకు అంతే కదండి, ప్రతి పాయింట్ దగ్గర మనకి అక్కడ వెలాసిటీ అనేది మనకి అక్కడ వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. వెలాసిటీ ఎందుకు చేంజ్ అవుతుందని నేను స్పీడ్ కాన్స్టెంట్ అని చెప్పాను. ఈ పాయింట్ మీకు అర్థమవుతుందా? ఈ పాయింట్ అనేది వెలాసిటీ చేంజెస్ ఎట్ ఎవ్రీ ఇన్స్టెంట్ ఆఫ్ పాయింట్. వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ వెలాసిటీని వెక్టార్ అంటే మనకు తెలుసు. వెలాసిటీ ఎందుకు చేంజ్ అవుతుంది మీకు ఆల్రెడీ చెప్పాను. వెలాసిటీ అనేది స్పీడ్ చేంజ్ అయితేనే, అంటే స్పీడ్ అంటే అక్కడ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ చెప్తాం కదా, స్పీడ్ కానీ అక్కడ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ కానీ చేంజ్ అయితేనే మనం వెలాసిటీ చేంజ్ అని చెప్పము. డైరెక్షన్ చేంజ్ అయినా మనకు అక్కడ వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. వెలాసిటీ అనేది చేంజ్ ఇక్కడ ఎందుకంటే చాలా డైరెక్షన్స్ చేంజ్ చేసుకుంటుంది అంటే అక్కడ మనకి వెలాసిటీ అనేది ఏమవుతుందమ్మా, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో చేంజ్ అవుతుంది. సో మనకి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఏంటి, సర్క్యులర్ పాత్లోని ఒక ఆబ్జెక్ట్ అనమాట ఒకే స్పీడ్తోని మూవ్ అవుతూ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. అంటే ఇక్కడ మనకి స్పీడ్ అనేది కాన్స్టెంట్, కానీ వెలాసిటీ అనేది ఇక్కడ ఏమవుతుంది, వేరీ అవుతుంది. వెలాసిటీ ఇక్కడ ఎందుకు చేంజ్ అవుతుందంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ డైరెక్షన్స్ అనేది చేంజ్ చేసుకుంటుంది. మనకి సర్కిల్లో మనకి డైరెక్షన్స్ అనేవి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ డైరెక్షన్స్ ఉంటాయి. కాబట్టి అక్కడ మనకి డైరెక్షన్ చేంజ్ అయితే మనకు కంపల్సరీ మనకి వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. ఇది మనకి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ గురించి. సో యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్, మనకి యాక్సిలరేషన్ అంటే ఫార్ములా ఏంటమ్మా, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. సపోజ్ ఇక్కడ చూడండి, ఇది మీకు అర్థం కావాలంటే నెక్స్ట్ ఫిగర్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఒక సర్క్యులర్ పాత్లో కారు ఇలా వెళ్తూ ఉంది. కార్ ఇక్కడికి వచ్చేసరికి దీని డైరెక్షన్ ఎటు ఉండాలండి, యాక్చువల్గా స్ట్రైట్ లైన్ అట్టే పోవాలి కదా మనకి. అంటే మనకి దీని యొక్క వెలాసిటీ ఎటు చూపిస్తుంది అంటే మనకి ఈ డైరెక్షన్లో చూపిస్తుంది. అలానే ఇటు వచ్చింది, ఇక్కడికి కార్ వచ్చేటప్పుడు మనకి దీని యొక్క డైరెక్షన్ ఎటు చూపించాలంటే ఇటు చూపించాలి స్ట్రైట్ వేలో. అలానే నెక్స్ట్ టర్న్ అయింది, మళ్ళీ దీని యొక్క డైరెక్షన్ ఎటు చూపించాలంటే డైరెక్ట్గా ఇటు చూపించాలి. నెక్స్ట్ కార్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది, అప్పుడు దీని యొక్క వెలాసిటీ మనకి ఏ వేలో చూపించాలంటే డైరెక్ట్గా ఇటు. అంతేగాని వెలాసిటీ ఇలా వెళ్తుంది కదని ఈ వేలో మనకు చూపించదండి. అర్థమవుతుందా? సో ఇక్కడ కార్ ఇక్కడ ఉంది, ఇది ఇలా వెళ్తున్నప్పుడు ఇలా మూవ్ అవుతున్నప్పుడు దాని వెలాసిటీ మనకి ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు దాని వెలాసిటీ మనకి ఇలా కాదు, ఈ డైరెక్షన్లో ఉంటుంది. అలానే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ డైరెక్షన్లో వెలాసిటీ, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ డైరెక్షన్లో వెలాసిటీ. మీకు ట్యాంజెంట్ లైన్ అంటే తెలుసా అండి, మ్యాథ్స్లో ట్యాంజెంట్ సీకెంట్ లైన్స్ అని వస్తాయి. సో ఇక్కడ మనకి సర్కిల్లోని మనకి ఆ సర్కింఫరెన్స్ ఒక పాయింట్ని మనకు టచ్ చేస్తే దాన్ని ఏమంటామంటే ట్యాంజెంట్ లైన్. అలా కాకుండా ఇలా 2 పాయింట్స్ని మనకు టచ్ చేస్తే మనం సీకెంట్ లైన్ అని అంటారండి. ఇక్కడ మనకి సీకెంట్ కోసం అవసరం లేదు, ఇది మ్యాథ్స్ వాళ్ళకి తెలుస్తుంది. సో మనకి ట్యాంజెంట్ అంటే ఏంటంటే ఇక్కడ సర్కిల్లో ఏదో ఒక పాయింట్ని మనకి టచ్ అవుతుంది. చూసారా, ఇక్కడ మనకి ఇలా వెలాసిటీని ఈ పాయింట్ టచ్ అవుతుంది, ఈ వెలాసిటీ ఇక్కడ ఇలా టచ్ అవుతుంది, వెలాసిటీ అనేది ఇక్కడ ఇలా టచ్ అవుతుంది. సో మనకి ఆ ట్యాంజెంట్ లైనే మనకి ఏమి ఇస్తుందంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఆ ట్యాంజెంట్ లైనే మనకు అక్కడ వెలాసిటీని ఇస్తుంది అనమాట.
సో ఇప్పుడు మనం ముందు డయాగ్రామ్ చూస్తే మీకు అదే నేను రాశానండి. ఇక్కడ ఏదో ఒకటి నేను ఒక థ్రెడ్ పట్టుకొని ఇలా ఒక సర్క్యులర్ షేప్లో నేను దాన్ని మూవ్ చేస్తూ ఉంటే, ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని మనం విసిరేసామనుకోండి, సపోజ్ మీరే ఒక ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేయండి మీ ఇంట్లో మీరు చేసి. ఒకటి ఇలా సర్క్యులర్ పాత్లోని మీరు ఒకటి ఏదో ఒకటి మీరు ఒక గట్టిగా ఒక థ్రెడ్ పట్టుకొని ఒక బాల్ గట్టిగా దాన్ని పెట్టి ఇలా మీరు తిప్పుతూ ఉన్నారనుకోండి. ఇలా తిప్పుతూ ఉండేటప్పుడు సపోజ్ ఈ పాయింట్కి వచ్చేటప్పుడు దాన్ని మీరు విసిరేద్దాం అనుకున్నారు. ఈ పాయింట్కి వచ్చేటప్పుడు మీరు విసిరేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు దాని యొక్క వెలాసిటీ ఈ వేలో ఉంటుంది. లేదు ఈ పాయింట్కి వచ్చేటప్పుడు దాన్ని విసిరేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ దాని యొక్క వెలాసిటీ ఇలా ఉంటుంది. అలా ఈ పాయింట్కి వచ్చినప్పుడు దాని యొక్క వెలాసిటీ ఇలా ఉంటుంది. అంటే దాని యొక్క వెలాసిటీ మనకి ఏమి ఇస్తుందంటే ట్యాంజెంట్ లైన్ అనేది మనకు అక్కడ వెలాసిటీని ఇస్తుంది. ఇదండి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ కోసం. ఇంతకు మించి మీకు ఇందులో ఏం అవసరం లేదు. సో ఇది ఇక్కడతో మోషన్ అనే టాపిక్ టోటల్గా కంప్లీట్ అయింది. ఇంకా మీకు మోషన్లో ఏమైనా జస్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ కావాలి అన్న నేను దీని మీద చెప్తాను, ఎందుకంటే మనకు ప్రాబ్లమ్స్ అవసరం లేదు. సో మనం మోషన్లో మనం ఏమేమి డిస్కషన్ చేసుకున్నామండి, రెస్ట్ ఏంటి, స్టార్టింగ్ అసలు రెస్ట్ అంటే ఏంటి, మోషన్ అంటే ఏంటి, అలానే అవి డైరెక్ట్ ఎవిడెన్సెస్ మనం ఎలా చూసాము, ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ ఎలా చూసాము, సన్ రైజ్కి సన్సెట్కి సీజన్లో చేంజెస్కి అసలు రీజన్ ఏంటి, ఎర్త్ యొక్క మోషన్ రీజన్ అనుకున్నాము. అలానే ఎర్త్ యొక్క మోషన్ మనం ఎందుకు అబ్జర్వ్ చేయలేకపోయాము, అసలు రిలేటివ్ మోషన్ మనకి ఎర్త్కి మధ్య ఉండలేకపోవడం వల్ల ఇలా రిలేటివ్ మోషన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ డిస్టెన్స్ కోసం డిస్ప్లేస్మెంట్ కోసం చెప్పాను, స్కేలార్ ఏంటి, వెక్టార్ ఏంటి, స్పీడ్ ఏంటి, వెలాసిటీ ఏంటి, వెలాసిటీలో చేంజ్ వస్తే ఏమొస్తుంది, వెలాసిటీకి టైంకి గ్రాఫ్ ఏంటి, అలానే డిస్టెన్స్కి టైంకి గ్రాఫ్ ఏంటి, యూనిఫామ్ మోషన్లో ఏంటి, నాన్ యూనిఫామ్ మోషన్లో ఏంటి, యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్లో ఏంటి, నాన్ యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్లో ఏంటి, డిస్ప్లేస్మెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి గ్రాఫ్ నుండి, డిస్టెన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి గ్రాఫ్ నుండి, నెక్స్ట్ ఫైనల్గా యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఏంటి, ఇవన్నీ నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ కోసం చెప్పాను. సో ఇవన్నీ ఒకసారి బాగా రివిజన్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు, అడగండి, నేను మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. అంతవరకు బాయ్ టేక్ కేర్. మళ్ళీ బాయ్ టేక్ కేర్ అండి. అంతవరకు ఒకసారి ఒక 1 day లెసన్ మొత్తం బాగా రివిజన్ చేయండి. నెక్స్ట్ టుమారో ఇంకో లెసన్తో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్.